ఎలాగైనా నన్ను బాగా రెడీ చేయాలమ్మగారు. పని మనిషికి మేకప్ వేయాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అంతా నా కర్మ. అర్చన అర్చన, బ్యాగ్ కింద పెట్టకు, భుజాన వేసుకుంటేనే బెటర్. ఐ విల్ మేనేజ్. పర్వాలేదు, టేక్ యువర్ ఓన్ టైం. బ్రాండ్ అంబాసిడర్ ని ఎంత అందంగా రెడీ చేస్తే నీకంత మంచి పేరు వస్తుంది. అర్చన, కొంచెం హెయిర్ నీట్ గా సెట్ చేయి. జుట్టు కూడాను ఈ తారక్ కావాలని చేస్తున్నట్టున్నాడు. లిప్స్టిక్. అర్చన, కొంచెం సరిగ్గా పట్టుకో. ఇలా ఇలా. ఓకే, రెడీ అయిందిగా. అర్చన అర్చన అర్చన, ఆగాగు. బ్యాగ్ ఎందుకు తీస్తున్నావు? ఫోటోషూట్ అయ్యేంత వరకు నువ్వు ఇలాగే ఉండాలి. సడన్ గా మొహం మీద స్వెట్ వచ్చిందనుకో, టచ్అప్ ఎవరు చేస్తారు? మధ్య మధ్యలో మేకప్ టచ్అప్ ఇవ్వాలి కదా. నువ్వు దగ్గరుంటే చాలా మంచిది. ఇంటి కోడలు కావాలని వచ్చింది, చివరికి మేకప్ ఆర్టిస్ట్ గా సెట్ అయింది. ఫోటోగ్రాఫర్, ఆ కెమెరా ఇవ్వు. ఓకే సార్. స్మైల్ ప్లీజ్. టచ్ ఇచ్చేవాళ్ళు కొంచెం సైడ్ జరగాలమ్మా. సైడ్ జరుగు, సైడ్ జరుగు. నిన్నేనమ్మా, కొంచెం సైడ్ జరుగు. లైట్స్ ఆన్. నిలవేణి, స్మైల్. అది స్మైల్ ఇవ్వడమేమో కానీ అర్చన రగిలిపోతుందనుకుంటా. చెయ్యి తీసి ఇలా పెట్టుకో. నెక్స్ట్ నెక్స్ట్. కాదంబరి, చూడు నిలవేణి ఎంత బాగుందో. నిలవేణి, కొంచెం టచ్అప్ చేసుకో. టచ్అప్. నువ్వు అద్దం చూపించమ్మా అర్చన. పర్వాలేదు, ఆ బ్యాగ్ ఉంచుకునే చేయొచ్చు. గాలి లేదు, కొంచెం చెమటలు పడుతున్నట్టున్నాయి. ఫ్యాన్ పెట్టు, ఫ్యాన్ పెట్టు. నేనా? మరి అద్దం? మేకప్ ఆర్టిస్ట్ అండ్ అసిస్టెంట్ రెండు నువ్వే చెయ్యి, మొత్తం క్రెడిట్ నీకే వస్తుంది. నువ్వు చూస్తావేంటమ్మా? ఫ్యాన్ పెట్టు.
ఫ్యాన్ పెట్టు, ఫ్యాన్ పెట్టు. క్రెడిట్ ఏంటో కానీ ఈ రోజుతో నా మొత్తం క్రెడిబిలిటీ పోయింది. రేపొద్దున పేపర్లో కూడా దీని మొహం పడుతుంది. ఎక్కడికెళ్ళినా ఇది పేరు సంపాదించుకుంటుంది. పని మనిషి అనుకున్న వాళ్ళందరికీ షాక్ ఇచ్చింది నా కోడలు. అటు చూడండి, నా కోడలు ఎంత అందంగా ఉందో. దివి నుండి భూకొచ్చిన దేవతలా ఉంది. అవును సార్, అతిలోక సుందరి మన నీలవేణమ్మ. ఇది యానివర్సరీ ఫంక్షన్లా లేదు, నీలవేణి ఫోటోషూట్లా ఉంది. తను మహజ్జాతకురాలనుకుంటా. అమ్మా నీలవేణి, అమ్మా నీలవేణి, నీలవేణి ఎక్కడున్నా? ఏంటన్నా? అరే ఏమైందమ్మా, మళ్ళీ చీరలోకి మారిపోయా? ఆ, ఏదో ఆ టైంకి ఒంటి మీద బట్టలు మారినంత మాత్రాన నేను మారను కదన్నా. మనం ముందు నుండి ఎలా ఉంటామో అలాగే ఉండాలి కదా. అది కాదమ్మా, నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా మంది దిష్టి తగిలి ఉంటుంది. నువ్వు ఆ డ్రెస్లో ఉన్నప్పుడే నీకు దిష్టి తీసి పక్కన పెడద్దామని ఇవన్నీ తీసుకొచ్చాను. నువ్వేమో చీర కట్టేసుకున్నావు. కేవలం తారక్ సార్ కోసం ఆ డ్రెస్ వేసుకున్నాను, అతని మనసు నొప్పించకూడదని. ఎన్ని రోజులకి మంచి మాట చెప్పావమ్మా. చిన్నయ్యని అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కలకాలం పిల్లా పాపలతో. అన్నా అన్నా అన్నా, ఆ? నేను ఒకటి చెప్తుంటే నువ్వు 10 చెప్పేస్తున్నావు. ఏదో ఫంక్షన్ అని ఆ డ్రెస్లో కనపడాలని సార్ కోరుకున్నారు కాబట్టి నేను కూడా సార్ కోరికని కాదనకూడదని డ్రెస్ వేసుకున్నాను. నువ్వేదో ఊహించుకోకు. ఫంక్షన్ అంతా చాలా చక్కగా జరిగిందమ్మా. ఏంటో దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏంటో. ఎందుకన్నా? ఏం లేదమ్మా, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, నిన్ను పని మనిషిలా భావించే అందరి దిష్టి పోవాలి. ఉయ్యమ్మా, తూ తూ తూ. ఇదోసారి పట్టుకోమ్మా. ఈ రోజంతా విచిత్రంగా జరిగిందమ్మా. ఎందుకన్నా? 6 నెలలకోసారి చీర కట్టుకునే అర్చన మేడం ఈరోజు చీర కట్టుకుని వచ్చింది. ఇప్పుడు చీరలో ఉండే నువ్వేమో ఆ డ్రెస్ వేసుకున్నావు. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ చివరికి మాత్రం నిన్నే బ్రాండ్ అంబాసిడర్ చేయటం చాలా ఆనందంగా ఉందమ్మా. కానీ అమ్మగారు వాళ్ళు సంతోషంగా లేనట్టు అనిపిస్తుందన్నా. వాళ్ళ ముఖం. హ? అయ్యో ఏంటన్నా? ఆ? గట్టిగా అనేసానా? వాళ్ళు అలాగే అంటారమ్మా. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకు. ఈరోజు పొమ్మన్న వాళ్ళే రేపు రమ్మంటారు. కానీ బ్రహ్మదేవుడు రాసిన రాతని ఎవరు మార్చలేరమ్మా. ఉండమ్మా. కొంచెమైనా తెలివుందా నీకు? అసలు బుద్ధుండే చేసావా? నా కాబోయే కోడలువన్నీ నిన్ను మెచ్చుకుంటుంటే నువ్వు చేస్తున్న నిర్వాకం ఇదా? తిట్టకండి ఆంటీ. నీ మీద నాకు కన్సర్న్ ఉంది కాబట్టి మాటలతో చెప్తున్నాను. నీ స్థానంలో నా కూతురుండుంటే చెంప వాయించేదాన్ని. ఎందుకంటీ అంత కోపం? లేకపోతే ఏంటి?